అందరికీ షలో, ప్రైజ్ ద లార్డ్, వందనములు. ఈరోజు గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీ వారి అనుదిన వాక్య ధ్యానములో నిర్గమకాండము 12వ అధ్యాయము 31వ వచనం. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనును పిలిపించి వారితో, మీరును ఇజ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకుని పోవుడి. నన్ను దీవించుడని చెప్పాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనకిక్కడ ఒక విషయం జ్ఞాపకం, పెద్దలు నానుడు ఒకటి ఉంది. క్షవరం అవుతేనే కానీ వివరం రాదంట. అలానే ఫరో గారికి 10 సూచన క్రియలు జరిగిన తర్వాత మరి 11 సూచక క్రియ మహత్కార్యము, ఐగుప్తీయులలో ఫరో మొదలుకొని దాసి సంబంధించిన ప్రథమ సంతానము సంహరింపబడేంత వరకు కూడా మరి ఫరో ఇజ్రాయేలీలను ఆత్మస్వరూపైన ఎలోహిం వారిని సేవించడానికి మరి పంపించలేదు. ఇక్కడ వారి ప్రథమ సంతానము చనిపోయిన తర్వాత వారందరూ కూడా ఏమనుకుంటున్నారంట, అర్ధరాత్రి వేళ, అప్పుడు వరకేమో మోషే గారు బ్రతిమలాడాడు, మమ్మల్ని పంపించండి మా దేవుణ్ణి మరి సేవించడానికి, బలి అర్పించడానికి అని అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి ప్రాధేయపడ్డా కానీ ఫరో కనికరించలేదు. ప్రథమ సంతానం సంహరింపబడగానే ఫరో వచ్చి, మీరు మీ అందరూ కూడా మా దేశము విడిచి వెళ్ళండి. వారు ఏ విధంగా అంటున్నారు, ఏ విధంగా అనుకొని పంపిస్తున్నారు అంటే 33వ వచనం, 12వ అధ్యాయము 33. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకొని అలా అనుకొని ఆ ఇజ్రాయేలీలను బందీలుగా ఉన్న వారిని, బానిసలుగా ఉన్న వారిని విడిచిపెట్టడానికి వారు మరి అనుకొని విడిచిపెట్టారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము కూడా ఈ విధంగా ఉన్నామేమో. అనేక విధాలుగా దేవుడు హెచ్చరిస్తున్నా కానీ, యావే వారు హెచ్చరిస్తున్నా కానీ, మన పిల్లలకి చిన్న చిన్న అనారోగ్యతలు, రుగ్మతలు, శ్రమలు ఇలా కలగజేసినా కానీ మనం ఎరుగక, మన పిల్లలు కూడా ఎరుగక, గ్రహింపక ఇంకా ఆయనకు వ్యతిరేకంగా జీవించిన వారుగా ఉంటున్నామేమో. ఫరో గారికి 10 సూచక క్రియలను మహత్కార్యములు చేసి వివరించారు, తెలియజేశారు. ఆయన వారి హృదయం కట్టిన తరముగానే ఉన్నది. ఇక్కడ మనకి కూడా మన ఇంట్లో, గృహములో, మన బంధువులలో జరిగేటువంటి విషయాలు గ్రహించకుండా, వివేచన జ్ఞానంతో మనం గ్రహించకుండా ఉంటున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుల, ఫరోకి తొలిచూలు సంతానము సంహరింపబడగానే బుద్ధి వచ్చినట్లుగా మనం ఆ స్టేజ్ వరకు రాకుండా, చిన్న చిన్న ఆపదలు, ఇరుకులు వచ్చినప్పుడే వాటిని గ్రహించి మనమందరము మన కుటుంబంతో సహా ఆత్మస్వరూపి అయిన ఎలోహిం వైపు, యాహ్వే వైపు మనల్ని తిప్పుకొని ఎడల అక్కడ ఐగుప్తులకు నాశనం జరుగుతుంది, ఇజ్రాయేలీయులకి
ఎలాంటి ఆపద లేదు. కాబట్టి అలా శ్రమల నుంచి, బాధల నుంచి, ఇరుకుల నుంచి, సంహార దూత నుంచి మనము కూడా రక్షింపబడతామని, ఇజ్రాయేలీయుల వలె మనము కూడా రక్షింపబడతామని లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ 12:36 యెహోవా ప్రజల ఎడల ఐగుప్త్యులకు కటాక్షము కలుగజేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి, అట్లు వారు ఐగుప్త్యులను దోచుకునేది. ఏమండి, మనం మామూలుగా అయితే ఏమైనా ఎదురు వారికి ఇవ్వాలంటే ఇస్తామా? బానిసలకి ఇవ్వమంటే ఏమైనా ఇస్తామా? మన దగ్గర పనిచేసే వారికి ఇవ్వమంటే ఇస్తామా? కానీ మనకి ఏదన్నా రోగం వచ్చింది, అది తగ్గట్లేదు, కానీ అప్పుడు ఎవరు ఏం చెప్పినా చెప్తాం. ఒక గుడికి వెళ్ళమన్నా వెళ్తాం, చర్చికి వెళ్ళమన్నా వెళ్తాం, లేకుంటే ఒక డాక్టర్ ఇది చేయాలి, ఇది పథ్యం చేయాలంటే పథ్యం చేస్తాము. మీకు లక్షలు డబ్బులు అడిగినా కానీ నీ ప్రాణమును కాపాడుకోవడానికి డబ్బుని లెక్క చేయవు, అప్పుడు హోదాని లెక్క చేయవు. మనం చూసాం కదా కరోనా పరిస్థితుల్లో. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నారు అప్పుడు ఫరో వారి ఐగుప్తీయులు. మనకి కూడా కరోనా టైంలో అలాంటి పరిస్థితి మనకు కూడా వచ్చినది, కలిగినది. కాబట్టి అంత్యకాలంలో అంటే యెహోవా మెస్సీయ వారు, యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి ఈ లోకమునకు వచ్చే గడియలో మనం ఉంటుంటాం. కాబట్టి మనము వివేచన జ్ఞానము కలిగి, ఫరో గారు జ్ఞానం కలిగి ఏ విధముగా ఇజ్రాయేలీయులను ఈ ఆత్మస్వరూపి అయిన యావేని సేవించడానికి పంపించాడో, మనము కూడా అలాంటి బుద్ధి కలిగి మన హృదయాలని, మన పిల్లలని, మన బంధువులని ఆయన వైపు త్రిప్పులాగున యావే వారు మనకు సహాయం చేయాలని ఆ విధముగా ప్రార్థన చేస్తూ యావేతో సహవాసం కలిగి ఉండాలని ఈ కొన్ని మాటలు మన వెనుకల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్.